నమస్తే అందరికి పత్తి గింజల ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు పతివ్రత పత్తి గింజ దీప్తి సునైన గురించి, పత్తి గింజ షణ్ముఖ్ జశ్వంత్ గురించి. అసలు వీళ్ళిద్దరూ అగాఢ ప్రేమికులు అనమాట. ఈ ప్రేమ ఎలా పుట్టింది, బెట్టింగ్ సామ్రాజ్యాలను ఎలా నెలకొల్పారు, తర్వాత ఆస్తి వివరాలు, అబ్బో చెప్పుకుంటూ పోతే వీళ్ళ గురించి చాలా ఉన్నాయి. వీళ్ళిద్దరూ కలిపి దగ్గర దగ్గర ఒక 200 ప్రాణాలను అయితే తీసుకెళ్ళిపోయారు. సో వాళ్ళ ఆత్మలు ఎలా మాట్లాడుకుంటాయి అన్నీ మీకు చెప్తాను. సో ముందుగా మీరు ఒక లైక్ కొట్టండి, ఒక లైక్ బటన్ దిగుదు 1,50,000 లైకులు టార్గెట్ ఇచ్చాను. ఆ లైకులు పూర్తి చేయాల్సిన బాధ్యత మీది. ఒక్క బూతు మాట కూడా అన్నం వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు ఉంటేనే కానీ నోట్లో నుంచి మన సుప్రభాతం అయితే రావట్లేదు అనమాట. పక్కన పెట్టుకుందాం, ఒక బూతు మాట కూడా మాట్లాడు. ఓకే, లెట్స్ గో టు ద స్టార్ట్. సో ఫస్ట్ బొమ్మ బొక్కు వేద్దాం. ఎందుకంటే ఎవరి గురించి ఇద్దరు పెద్దోళ్ళే, చాలా ఫేమసే. సో వీళ్ళిద్దరి గురించి మనం బొమ్మ బొక్కు వేద్దాం. బొమ్మ పడితే మన షణ్ముఖ్ జశ్వంత్, బోకు పడితే దీప్తి సునైన. ఇదిగో బోకు పడ్డది. సో దీప్తి సునైన గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ఈ దీప్తి సునైన అమ్మగారు పుట్టింది మన హైదరాబాద్లోని. సో తెలంగాణ ముద్దు బిడ్డ. సో ఈ బిడ్డ ఏం చేసింది అంటే పుట్టగానే మీ అందరికీ తెలుసు యాక్టింగ్లో హీరోయిన్ అవ్వాలనుకొని వచ్చింది. సో హీరోయిన్ అవ్వడం అంత ఈజీ కాదు కాబట్టి మధ్యతరగతి కుటుంబమే ఆ పాపది. సో ఏం చేసిందంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని టిక్టాక్ ఉండేది కదా, ఆ టిక్టాక్లోనే డ్యాన్సులు అవన్నీ. చిన్న పాప కదా, సో చిన్నపిల్ల బుజ్జిగా ఉండడం వల్ల అన్నీ ఆ పాప ఆ రోజుల్లో ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం చెప్తున్నానమ్మా. ఆ పాప చాలా చిన్నది, 10th క్లాస్ అప్పుడు డ్యాన్సులు అన్నీ వేసింది, బాగా ఫేమస్ అయింది. మన వాళ్ళు అందరూ లైక్ చేశారు పాపకు చిన్న క్యూట్గా ఉండడం వల్ల. సో తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆ కోసంతో డబ్బులు సంపాదించుకొని బిస్కెట్లు చాక్లెట్లు కొనుక్కుంటూ లిప్స్టిక్లు అనుకుని యాక్టింగ్ చేస్తుంది, అంత బాగానే ఉంది. సో పాప అప్పుడు మన షణ్ముఖ్ జశ్వంత్తోని పరిచయం ఏర్పడింది. సో షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళ కథ తర్వాత చెప్తాను, సెకండ్ హాఫ్లో చెప్తాను. సో వాళ్ళతో పరిచయం ఏర్పడింది. సో పాప ఈ బాబు ఇద్దరు కలిపి మంచిగా డ్యాన్సులు, పాటలు, తర్వాత షార్ట్ ఫిలిమ్స్ తీసేవారు. షార్ట్ ఫిల్మ్స్ తీయడం వల్ల సో ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, కాలేజ్ స్టూడెంట్లకి బాగా ఎక్కేసింది. సో ఆ ఏజ్లో ఉండడం వల్ల మంచి భలే ఉండేది అనుకో. సో ఇద్దరు ప్రేమాయణం సాగుతుంది, ఆ కాంబో కూడా సాగుతుంది. మంచి సినిమాలు సూపర్ రొమాంటిక్గా అన్నీ బాగుండేవి, అంతా బాగుంది ఇక్కడ. సో ఇక్కడే మన పాప బిగ్ షోకి వెళ్ళింది. మన నాగార్జున సాబ్ చూశారు, పాప బాగున్నాం. నాగార్జున సాబ్ ఎవరు బాగుంటే వాళ్ళని తీసుకొస్తారు. సో పాప బాగుందని చెప్పి పాపని తీసుకొచ్చారు బిగ్ షోలోకి. సో తీసుకొచ్చాక పాప అక్కడ ప్రేమాయణం, అది షోలో భాగం అవ్వచ్చు, పర్సనల్ అవ్వచ్చు. షోలో భాగంగా పాప ఇంకో పాపతో ప్రేమాయణం చేసింది. సో ఇంటి బయట ఉన్న మన షణ్ముఖ్ జశ్వంత్ అలా చూసేవాడు, వాళ్ళిద్దరూ ఏం చేసుకుంటున్నారో బిగ్ షోలోనని చెప్పి అనుమానం పెనుభూతం లాంటిది. స్నేహితులు అందరూ చెప్పేవాడు అనమాట షణ్ముఖ్ జశ్వంత్కి, ఆ పాప ఏదో చేస్తుంది లోపలని. బొక్కలా అనేసి అబ్బాయి కదా, పెద్ద మనసుతో అమ్మాయిని స్వీకరించాడు. కొంచెం గ్యాప్ అయితే ప్రేమంలో ఇద్దరికి మంచి బ్రేకప్లు గట్టా జరిగాయి, అదంతా బాగానే ఉంది. సో సమయం ఎప్పుడు నీ సైడే ఉండదు, అటు సైడ్ కూడా వెళ్తుంది. ఇప్పుడు బాబు కూడా బిగ్ షోకి వెళ్ళారు, అది సెకండ్ హాఫ్లో చెప్తాను. సో పాప బిగ్ షోలోకి వచ్చింది, చాలా ఫేమస్ అయిపోయింది. ఫేమస్ అయ్యాక ఇంకా చూసుకో, వీళ్ళు బిగ్ షోలోకి వెళ్ళడం, బయటికి రావడం, ఇంకా పత్తి గింజల వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం. పత్తి వ్యాపారం, నొక్కండి. ఏంటి నొక్కండి అంటే పాప ఏం చేస్తుందంటే ముందు ఇలా చూపిస్తుంది. మీరు చూసుకోవచ్చు అన్ని వీడియోలో. ఇలా చూపించాక ఇంకా లింక్ నొక్కమని చెప్తుంది ఏది కిందన. అంటే ఒక ఆటగాడిగా ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను, బాగుంటాయి. నేను కూడా అబ్బాయినే కదా, సో చూపిస్తాను నేను. కాకపోతే లింక్ నొక్కను, నేను 18 నొక్కను. ఎంత చూపించినా, నన్ను ఎంత కవ్వించినా, కానీ కొంత తోపుగాలు ఉంటారు కదా, లింక్ నొక్కేస్తారు పాప చూపించిన వెంటనే. సో ఆ విధంగా పాప చూపించి లింక్ నొక్కించేసి ఇదో ఎన్నిసార్లు చూపించిందో అందరికీ తెలుసు. చూసే వాళ్ళందరికీ కింద కామెంట్ చేయండి అమ్మా, ఎవరెవరు చూసారు. ఇలా చూపిస్తుంది, లింక్ నొక్కమని అంటుంది. ఆ లింక్ నొక్కడంతో ఏది మన జ్యోతక్క కొనుక్కున్న అపార్ట్మెంట్, కింద అపార్ట్మెంట్ అక్కదే 5 కోట్లు, అక్కది పాపది కూడా. ఆ పెద్ద అపార్ట్మెంట్. తర్వాత బియ్యం డబ్బాల కారు. అయితే ఈ కార్లు, ఆస్తులు ఇవన్నీ అలా కొనేసింది పాప. ఓకే, డిసైడ్, అంతా హ్యాపీగానే ఉంది. సో ఇది పాప ఇప్పుడు ప్రజెంట్. ఇదిగో అమ్మా, నువ్వు చూస్తున్నావు, ఫీల్ అవ్వక. నేను స్టోరీలు చూశాను, శివుడు నాతో ఉన్నారని. శివుడు పచ్చబొచ్చి ఇక్కడ పొడిపించుకున్నావు, నువ్వును. శివుడు నీతో ఎందుకు ఉంటారమ్మా చెప్పు? ఉంటే గింటే నాతో ఉంటాడు వినాయకుడు. ఇప్పుడు నీతో ఉన్నవేటి? ప్రేతాత్మలు, బేతాత్మలు, అంతేనా? ఉన్నవేది ప్రేతాత్మలు. నువ్వు చెప్పిన లింక్ నొక్కడం వల్ల తక్కువ ఏమైనా ఉన్నారా తమరికి? ఏమైనా 50 లక్షల మంది ఫాలోవర్స్, పెద్ద హీరోయిన్కి ఉన్నంత ఫాలోయింగ్ ఉంది తమరికి. అండ్ యూట్యూబ్ అన్నీ కలిపితే 1 కోటి మంది ఫాలోయింగ్. ఒక్క నొక్కరా
ఇద్దరు నొక్కరా, ముగ్గురు నొక్కరా, కోటి మంది ఉన్నారు. మీకు ఊరికినే కోట్లు ఇస్తారు. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ కోట్లు? ఇదంతా ఈ హర్ష సాయి గారే చెప్పాడు. ఆ హర్ష సాయి వీడియోలో ఉంటుంది. దీప్తి సునైనాకి ఎంత ఇచ్చారు, 3 కోట్లు ఇచ్చారా, 2 కోట్లు ఇచ్చారా చూడండి. ఆ వీడియోలో నేను పెట్టాను. అలా డబ్బులైతే ఏం చేస్తామమ్మా చెప్పు? ఇప్పుడు ఉంటే గింటే వినాయక నాతో ఉండాలి. నీతో ఎందుకుంటారు? ప్రేతాత్మలు ఉంటారు నీతో. ప్రేతాత్మలు, బేతాత్మలు, చచ్చిపోయిన వాళ్ళందరూ నీతోనే ఉంటారు. గుర్తుపెట్టుకో. దేవుడు నీతో సచ్చినా ఉండడు. పాపాలు బోలు చేసావు. మీ నాన్నగారికి అమ్మగారికి చెప్పు. ఏదైతే ఇది దీప్తి సునైనా సినారీ అయితే ఇది. అమ్మ పత్తి గింజల వ్యాపారం చేసి చాలా సంపాదించింది. మామూలుగా సంపాదించలేదు. ఇప్పుడు సెకండ్ స్టోరీ మన షణ్ముఖ్ జశ్వంత్. ఈ బాబు పుట్టింది విశాఖపట్నం. సో ఈ బాబు పత్తి గింజల వ్యాపారం. ఈ బాబు గురించి చెప్పాలంటే అబ్బో చాలా. ఈ పాప ఎంత ఫేమస్, ఈ బాబు అంత ఫేమస్. అందుకే ఇద్దరు ప్రేమాయణం అయితే మంచి రంజుగా అయింది. ఈ బాబు వైజాగ్లో పుట్టాడు. వైజాగ్లో పుట్టి ఈ బాబు బయోగ్రఫీ చూసుకుంటే వైవా అని చెప్పి ఆ రోజుల్లో ఏది మాకు ఇంకా మూతి మీద మీసాలు రానప్పుడు ఆ రోజుల్లో బాబు బాగా ఫేమస్. ఆ వైవా సిరీస్ ఫేమస్ అవడంతో బాబు వెలుగులోకి వచ్చారు. వెలుగులోకి వచ్చాక మళ్ళీ సేమ్ ఇదే పత్తి గింజలు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు, డ్యాన్స్లు వేశారు, అవ్వించారు, నవ్వించారు, షార్ట్ ఫిల్మ్. ఆ టైంలోనే మన పాపను చూశారు. పాప బాగుంది. కాంబినేషన్ హైదరాబాదు వైజాగ్ మంచి కాంబినేషన్. తెలంగాణ ఆంధ్ర మంచి కాంబినేషన్. మంచి ప్రయాణం అయితే మస్తుగా సాగింది. అందరు పీపుల్ జనానికి నచ్చిందంటే అంతే. పేరు బాగున్నట్లే. ఇద్దరు నచ్చారు, చూశారు, ఎంజాయ్ చేసాం, బాగుంది. సో బాబు సంవత్సరానికి ఒక కేసు అనమాట. బాబు ఏ విధంగా కేసుల్లో ఇరుక్కుంటాడంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులోని. తర్వాత వాళ్ళ అన్నయ్య ఏదో అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఆ ఎఫ్ఐఆర్ కోసం వాళ్ళ అన్నయ్యని అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్తే బాబు అక్కడ మత్తు పదార్థాలు సేవిస్తూ దొరికాడు టీవీ ఛానళ్ళ వాళ్ళకి. సో ఆడి కోసం వెళ్తే ఈడు దొరికాడు. సో ఈడి మీద కేసు అయింది. కాకపోతే ఆ లాయర్ గారు నిజంగా దేవుడి పాపం ఆ కెరియర్ పాడవకుండా బయటకు తీసుకొచ్చారు. లేదంటే ఈ పాటికి మనోడు జైల్లో ఓసలు లెక్కెట్టుకుంటూ ఉన్నాడు. అయినా కూడా దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. అది కూడా కాకుండా బెట్టింగ్ యాప్లు. సో ఇది ఎలా చేశారంటే ఈ పాప ఈ బాబు మంచిగా షార్ట్ ఫిలిమ్స్ తీసి ఆ షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్లో పెట్టి బాబు బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తూ ఉంటారనమాట. బాబు బోల్ సంపాదించారు. బాబు కూడా అపార్ట్మెంట్లు ఈ బిఎన్డబ్ల్యూ కారు. ఇప్పుడు ఈ జ్యోతక్క చూసుకున్న, ఈ దీప్తి సునైనా చూసుకున్న, ఈ బాబు అందరూ బిఎన్డబ్ల్యూలో కారు కొనుక్కున్నారు. బిఎన్డబ్ల్యూలో కారు ఎందుకంటే బెట్టింగ్ బిఎం బెట్టింగ్. ఈ బిఎన్డబ్ల్యూలో బెట్టింగ్ అనేది డెడ్లీ కాంబినేషన్. సో మీరు చూసుకుంటే ప్రతి బెట్టింగ్ యాప్ చేసినోడు బిఎన్డబ్ల్యూ కారు ఉంటుంది. మరి ఏమో ఆ లాజిక్ నాకు తెలియదు. మీకు తెలిస్తే కింద చెప్పండి. సో ఇలాగెళ్తున్న క్రమంలో మన బెట్టింగ్ బాబు గారు ఏం చేశారంటే భిక్షకి వెళ్ళారు. నాగార్జున సాబ్ చూశారు. అంటే పాప వెళ్ళింది కదా, మంచి హైలైట్ అయింది, ఇప్పుడు బాబుని తీసుకొద్దామని బిగ్ బాస్ 5కి ఎంచి బాబుని తీసుకొచ్చారు. సో బాబు వచ్చాడు. బాబు ఏం చేశారంటే అక్కడ ఇంకో శుద్ధపోసు తగిలింది. ఆ శుద్ధపోసు గురించి తర్వాత ఎప్పుడైనా చెప్తాను. ఆ శుద్ధపోసు వచ్చేసి హనుమంతు. పేరులో హనుమంతు ఉంది కానీ ఒంట్లో లేదు. ఆ పాపతో రొమాన్స్. లోపల అచ్చికి బుచ్చికలాడి మచ్చిక చేసుకుంటుంటే ఇక్కడ ఈ పాప అవునట్లు బాబు ఏడు చేస్తున్నాడు అని ఈ పాప బయట నుంచి ప్రేమ సందేశాలు పంపించింది. కర్మ అచ్చే ఈ పాప వెళ్ళేటప్పుడు ఈ బాబు బాధపడ్డాడు, ఈ బాబు వెళ్ళేటప్పుడు ఈ పాప బాధపడ్డాడు. కాకపోతే అమ్మాయి అవ్వడం వల్ల, సెన్సిటివ్ అవ్వడం వల్ల బాబు లోపల చేస్తున్న పత్యాపారాన్ని ముందే గ్రహించింది. ఎందుకంటే పాప ఏం చేసిందో తెలుసు కాబట్టి బాబు ఏం చేస్తున్నాడో ముందే తెలుసుకొని ఆ బిగ్ షోలో నుంచి బయటకు వచ్చాక బాబు పాప విడిపోయారు. ఇదంతా నాగార్జున సాబ్ ఏం చేయలేదు కానీ అలా జరిగింది. అందరికీ తెలిసి ఇదంతానా యూత్ అందరికీ తెలిసి కోడే కూసింది ఆ రోజుల్లో. దీని మీద TV9లో చర్చలు, TV5లో చర్చలు, ఎండ టీవీలో చర్చలు, మా టీవీలో చర్చలు, ఈ టీవీలో చర్చలు. ఏది వీళ్ళు ప్రామాణం ఏదో పెద్ద దేశాన్ని ఉద్ధరించే సెన్సేషన్ కాబట్టి వాళ్ళిద్దరి మీద అబ్బో చర్చలు నడిచేవి. దేశానికి ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఆ రోజుల్లో. ఓకే, అదంతా తెలుసు. కింద కమెంట్ చేయండి అమ్మా. ప్రామాణం గురించి మంచి అప్డేట్లో ఉన్న యూత్ ఎవరైనా ఉంటే కింద కమెంట్ చేయండి, చూసి తెలుసుకుంటారు మన ప్రజలు. అయితే ఈ బాబు ఇలాగ బెట్టింగ్ యాప్లు, ఈ పాప ఇలా బెట్టింగ్ యాప్లు. సో ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్ళిన ఆత్మల మెనూ ఉంటుంది. అంటే మెనూ ఉంటుంది కదా, మెనూ. ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళామనుకో మనకి మెనూ ఎలా ఉంటుంది? ఇడ్లీ, సాంబారు, నాన్ వెజ్, అలా వీళ్ళ ఆత్మలు. ఇప్పుడు చేపలు ఆత్మలు ఎవరైతే, చేపల వాళ్ళ ఆత్మలు ఎవరైతే ఉన్నారో అది నానిగా, లోకల్ బై నాని. ఆ లోకల్ బై నాని వల్ల చేపల ఆత్మలు ఉన్నాయి ఇక్కడ. సో తర్వాత ఈ కుర్రోళ్ళ ఆత్మలు అంటే టీనేజర్స్ ఆత్మలు ఎవరు తీసుకెళ్లారు? మన 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 బయ్యసన్ని యాదవ్ బళ్ళు ఇస్తాము, ఐఫోన్లు ఇస్తామని చెప్పి వీళ్ళ ఆత్మలు. సో తర్వాత రైతుల ఆత్మలు ఎవరు? మన రైతు బిడ్డ గారు తీసుకెళ్లారు ఆత్మలు. తర్వాత పేదవాళ్ళ ఆత్మలు మన హర్ష సాయి బాబా అన్నీ ఇస్తుంటారు ఆత్మలు. సో వీళ్ళ అకౌంట్లో ఉన్న ఆత్మల గురించి చెప్తాను. మనం అందరితోనే కాంటాక్ట్లో ఉన్నాం, అన్ని ఆత్మలతో మాట్లాడుతూ ఉంటాం రెగ్యులర్గానే. తర్వాత మన వీళ్ళు సాఫ్ట్వేర్ ఆత్మలు. అంటే ఇదేంటి సార్ అంటే మరి వీళ్ళు సాఫ్ట్వేర్ రోల్ కరెక్ట్ అయ్యారు కదమ్మా. మరి సాఫ్ట్వేర్ రోల్ చచ్చిపోయారు చాలామంది, మీరు చూసే ఉంటారు. వాళ్ళందరూ మీరు కావాలంటే నేను ఫోన్లో మాట్లాడుదుగా,
నా దగ్గర 2000 ఆత్మలతో కాంటాక్ట్‌లో ఉన్నాను. అందరూ నాకు ఫ్రెండ్స్. సార్ ఆత్మలతో మీరు మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడరు? మనం మంచి ఎలాంటి దెయ్యాలతోనైనా మనం సాకిని, డాకినీలే మన ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ సాకిని, డాకిని, మోహిని ఆటగాడబ్బా! దెయ్యాలతోనే మంచి కప్లింగ్. అయితే ఆత్మలతో మాట్లాడాను. ఆళ్ళందరూ చెప్పారు, "సార్ ఇంత పోయాయి సార్, అంత పోయాయి సార్." నేనన్నాను, "ఏం పర్వాలేదు వాళ్ళు వస్తారు. మీరందరూ కలిసి మాట్లాడుకుందురు. పంపించేసే టైం అయిపోయిందని." సో, మీరు తప్పుగా అనుకోకండి. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. మీరు ప్రమోట్ చేసి మీ ఆస్తుల కోసం, మీ కళల కోసం ఇదంతా మీరు చూసుకుంటే ఈ 'హర్ష సాయి' ఈ వీడు ఈ 'హర్ష సాయికి' ఈ బెట్టింగ్ యాప్‌లు చేయాలన్న ఆలోచన, హీరో అవ్వాలన్న ఆలోచన ఈ షణ్ముఖ్ గాడినే. ఈడు వైజాగ్ ఈడింత ఫేమస్ అయిపోతున్నాడు. నేను విజయనగరం నేనెందుకు ఫేమస్ అవ్వకూడదని చెప్పి ఈడికి ఆ కబుర్చి ఇద్దరు అబ్బో! అసలు హవాలా, మనీ లాండరింగ్‌లు ఎన్ని చేశారో ఆళ్ళకే తెలుసు. ఆళ్ళే చెప్పారు. ఆడి నోటితో ఆడే చెప్పాడు కదా వీడియోలోని. సో, ఈ విధంగా అమాయకమైన ప్రజల ప్రాణాలను తీసుకెళ్ళిపోయిన ఈ సాఫ్ట్‌వేర్ ఆత్మల శాంతి చేకూరాలని చెప్పి లైక్ ఎవరైనా చేయకపోతే కిందన లైక్ చేయండి. వీళ్ళిద్దరూ తీసుకెళ్ళిన సాఫ్ట్‌వేర్ ఆత్మలు మీరు ఆత్మలు ఎక్కడున్నా పరలోకంలో ఉన్న, స్వర్గలోకంలో ఉన్న మీ ఆత్మలందరికీ శాంతి చేకూరాలని మనషావతరగా కోరుకుంటూ ఇట్లు పత్తి గింజల వ్యాపారానికి హెడ్ అయిన మేనేజరు, మొత్తం సంస్థకి అధినేత ఈ పత్తి గింజల వ్యాపారం ప్రపంచ యాత్రికుడు నాన్వేషణ. రేపు మరో పత్తి గింజతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు పత్తి గింజల సామ్రాజ్యానికి స్వాగతం, సుస్వాగతం.